హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి వీళ్ళు వీడియో మళ్ళీ కార్లోంచి స్టార్ట్ చేశారనుకుంటున్నారా? అవును, బయటకైతే వెళ్తున్నాము. సో వీకెండ్ కదా, ప్రణీత్ని అడిగాను ఎక్కడికన్నా తీసుకెళ్ళమని, బోర్ కొడుతుంది అని. ఇంకా తను అన్నారు సరే పద అయితే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను అని అయితే చెప్పి బయలుదేరిపించారు. మేము వెళ్ళిపోయే ప్లేస్ మాకు 2 hours డ్రైవ్ ఉంది. అది కాక ఆ ప్లేస్ యొక్క బ్యూటీ మనం నైట్ టైమే చూడాలి. అందుకని ఇంకా లంచ్ చేసేసి అరౌండ్ 1-1:30 కల్లా అయితే స్టార్ట్ అయ్యాము. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాము అనేది, ఎందుకంటే నేను స్టోరీ అయితే పోస్ట్ చేశాను అందులో. సో మీరు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సో దట్ ఏ అప్డేట్. ఇదంతా చెప్తున్నాను, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. ఆదియోగి స్టాచ్యూ దగ్గరకండి. అదే మన సద్గురు గారు ఇనాగ్రేట్ చేసిన ఇషా ఫౌండేషన్ వాళ్ళది. కోయంబత్తూరులో ఒకటి ఉంది, ఇంకా 2023లో బెంగళూరులో కూడా ఒకటి ఇనాగ్రేట్ చేశారు, చిక్బలాపూర్లో. ఇంకా అక్కడికే వెళ్తున్నాము. సో లంచ్ చేసేసి బయలుదేరాం కదా. మా పాపకైతే ఇంకా నిద్ర వచ్చేసింది, కానీ నిద్రపోదు, అలాగే బలవంతంగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక్కడ మా పాపకి ఇష్టం లేనివి రెండండి. ఒకటి స్కూల్కి వెళ్ళడం, ఇంకొకటి నిద్రపోవడము. ఇప్పుడు కాదు, మంత్స్ బేబీ అప్పటి నుంచి కూడా తను అసలు నిద్రపోవడానికి ఇష్టపడేది కాదు. ఏంటది? డిమార్ట్ వెళ్తావా? ఇక్కడ మా పాప లేదు చూసారా, పడుకొని నిద్రపోయింది. ఇంకెనకాల బెడ్ ఉంది. యూజువల్గా అయితే మేము ఇలా షార్ట్ ట్రిప్స్కి బెడ్ ఏం క్యారీ చేయము, కానీ ముందు కుక్కే వెళ్ళినప్పుడు బెడ్ మేము మర్చిపోయామన్నమాట తీయడము. ఇంకా అది ఈరోజు హెల్ప్ అయింది మాకు. ఇంకా తనని అలా పడుకోబెట్టేసి ఇంకా నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, లోడ మాట్లాడుతూనే ఉన్నాను నేను. మరి ఏదో ఒక టైంపాస్ అవ్వాలి కదండి జర్నీలో. ఇంకా మా హస్బెండ్ కూడా అలా ఓపిక్గా వింటూ ఉంటారనమాట నేను అలా మాట్లాడుతూ ఉంటే. ఇక్కడ మా బుజ్జిపాప ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ బెడ్ మాత్రం బిగ్ సేవియర్ అండి మనకి. 5 minutes బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ స్టార్ట్ చేశాను మాట్లాడటము. ఇంకో మా హస్బెండ్ అమ్మ దయచేసి కాసేపు ఆపు అనేదాకా మాట్లాడిస్తూనే ఉంటానన్నమాట. ఇంకోటి ఏంటంటే, నేను ఒక 10 మాటలు మాట్లాడితే డ్రైవింగ్ అప్పుడు తను ఒక మాట అట్లా మాట్లాడతారు. ఓ పక్క డ్రైవింగ్ చేసుకుంటూ మళ్ళీ నా మాటలు కూడా వినాల్సిందే, తప్పదు. మరి నాకు టైంపాస్ ఎలా, తనకైతే డ్రైవింగ్ ఉంటుంది. ఇంకా మేమందరం వెళ్ళినప్పుడు తనకి ఇంకా తను భరించాల్సిందే అది. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో సండే మేము వెళ్ళింది సండే అనమాట. సో అయినా కానీ పెద్ద ట్రాఫిక్ అయితే లేదు. మామూలుగా తెలిసిందే కదా బెంగళూరులో ఎంత ట్రాఫిక్ ఉంటుందో, కానీ గాడ్స్ గ్రేస్ ఆ రోజు అయితే అసలు ఏం ట్రాఫిక్ లేదు, పీస్ఫుల్గా వెళ్ళిపోయాము. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను వీడియో స్టార్టింగ్లో మా ప్లేస్ నుంచి 2 hours డ్రైవ్ అని చెప్పాను కదా, కానీ మేమైతే 3.5 hours వెళ్ళాము. ఎందుకు అంతసేపు వెళ్ళామో అని డౌట్ వచ్చింది కదా మీకు. సో రాంగ్ మ్యాప్ పెట్టుకున్నాము, రాంగ్ లొకేషన్ పెట్టుకొని సిటీ అంతా తిరిగామండి. 2 hours వెళ్ళాల్సిన వాళ్ళం 3.5 hours అయింది. అప్పటికి మధ్యలో డౌట్ వచ్చింది. మామూలుగా అలా అంత స్టాచ్యూస్ అంటే సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటాయి కదా, ఇదేమో అంత సిటీలోంచి తీసుకెళ్తుంది అని. ఏమోలే మరి అనుకొని ఇంకా అలా బ్లైండ్గా గూగుల్ మ్యాప్స్ని అయితే ఫాలో అయ్యాము. సో గూగుల్ మ్యాప్స్ది కూడా తప్పు కాదులేండి, మేము ఏ లొకేషన్ పెడితే అది అక్కడికి తీసుకెళ్తుంది. నేను ఎక్కడ వెళ్తున్నాను, ఫాస్ట్గా స్లోగా వెళ్తున్నాను. అలా రాంగ్ లొకేషన్కి వెళ్ళి కార్ ఆపగానే ఇంకా మా పాప అయితే లెగిసింది. ఇంకా తనకి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, అలా ఏదైనా అద్దురు వచ్చినా ఇంకా వాళ్ళ నాన్న ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారేమో అని అనిపించి ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తా ఉంటుంది అనమాట, స్లోగా వెళ్ళు అది ఇది అని. అప్పుడు మళ్ళీ కరెక్ట్ లొకేషన్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఆల్రెడీ 1 hour వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ 2 hours వెళ్ళాలన్నమాట డ్రైవ్. ఇంకా 15 kilometers అలా ఉంది. అది యోగి స్టాచ్యూ అన్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను ఇంకా అయిపోయినట్టే, ఈ వర్షం పడితే ఇంకేం చూస్తాము, అది కాక అక్కడ లైట్ షోనే హైలైట్. ఇంకా అసలు వర్షం పడితే లైట్ షో ఉండదు, ఏమీ ఉండదు అనుకుంటా ఫీల్ అవుతా వెళ్తున్నాను. కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి అయితే రెయిన్ స్టాప్ అయిపోయింది. ట్రాఫిక్ చూసారా, సండే అయ్యేసరికి ఎంతమంది విజిటర్స్ ఉన్నారో చూడ్డానికి. వచ్చేసాము అంటే ఇంకా దగ్గరకు వచ్చేసామని కాదు. సో ఆదియోగి స్టాచ్యూ ఉన్న రోడ్లోకి వెళ్తామన్నమాట. ఇంకా సో అది చూసారా, ఆదియోగి అనే బోర్డు అయితే పెట్టారు. సో హెవీ ట్రాఫిక్ ఉండిందండి.
ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ చూసేసి వచ్చే వాళ్ళు కూడా అంతే హెవీ ట్రాఫిక్ ఉంది. ఇంకా రోడ్కి అటు ఇటు అయితే కార్న్స్, మన స్వీట్ కార్న్ బాయిల్ చేసినవి, లేకపోతే రోస్ట్ చేసిన కార్న్స్, అలా డిఫరెంట్ స్నాక్స్ ఉన్నాయి. ఎందుకంటే రైనీ సీజన్ కదా, వేడివేడిగా తిన్నారనేసి చాలా మల్టిపుల్ స్నాక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వెళ్తూ వెళ్తూ స్నాక్స్ కూడా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. ఇది ఎంట్రన్స్ ఆర్చ్, సద్గురు సన్నిధి, ద బార్డ్ ఆఫ్ యోగా. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి లోపలికి, ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే. ఇంకా ఎంటర్ అయిన తర్వాత మీకు హోటల్స్, అలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో హోమ్ స్టేస్ ఉన్నాయి. మరి ఏమన్నా 1 or 2 days ఉండే వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఉంటారేమో నాకు తెలియదు, కానీ హోమ్ స్టేస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇంకా రోడ్స్ కూడా చూసారా ఎంత నీట్గా, ఎంత పీస్ఫుల్గా ఉందో. అసలు ఆ డ్రైవ్ వెళ్తున్నప్పుడు కూడా చల్ల గాలి ఆ కొండల మధ్యలో నుంచి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ దిగి ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు. ఆ కార్స్ చూసారా పైన. ఇంకా మనం కూడా అటే వెళ్ళాలి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2.5 kilometers వచ్చిన తర్వాత రీచ్ అయిపోయాము. సో ఆదియోగి స్టాచ్యూ ఫేస్ కనిపిస్తుంది చూసారా, ఇది అసలు మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే ఇక్కడ నుంచి మనం ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. కాకపోతే ఆ రష్ వల్ల మాకు కార్ పార్కింగ్ దొరకలేదు. ఇంకా అందుకే చాలా బ్యాక్ సైడ్కి వచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అందుకని అంత ముందుకి నడవలేక ఇలా సైడ్ నుంచి అయితే ఎంటర్ అయ్యాము. చూసారా స్టాచ్యూ ఆదియోగి 112 feet హైట్ స్టాచ్యూ అండి. అసలు చూడగానే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. మీకు వీడియోలో చూస్తుంటే ఎలా అనిపించిందో కానీ అలా లైవ్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇంకొకటి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను, ఇషా ఫౌండేషన్ వాలంటీర్స్ అండి. అంటే ఏదో స్టాచ్యూ పెట్టామా వదిలేసామా అన్నట్టు కాకుండా అడుగడుగున వాలంటీర్స్ ఉన్నారు. మనకి ఏది కావాలన్నా ఇమ్మీడియట్గా అసిస్ట్ చేయడానికి ఉన్నారు. సో అదొక నాకు చాలా బాగా నచ్చింది. అంటే అంతమంది విజిటర్స్ ఉన్నారు కదా, ఎవరికో ఒకరికి ఏదో ఒక అవసరం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి చాలా బాగా పట్టించుకుంటున్నారు ఆ వాలంటీర్స్, అసిస్ట్ చేస్తున్నారు అనమాట. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇమీడియట్గా మనకు కనిపిస్తూనే ఉంటారు ఆ వాలంటీర్స్. సో ఇది ఫ్రంట్ వ్యూ. స్వామి ఎదురుగా నంది అండ్ త్రిశూలం ఉంది, చాలా పెద్ద త్రిశూలము. అండ్ అక్కడ మండపం లాగా కనిపిస్తుంది కదా, సో అక్కడ శివలింగం, అది టెంపుల్. సో పూజలన్నీ అక్కడ జరుగుతాయి అన్నమాట. మేమైతే ఆ మండపం లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది, పాప కూడా ఉంది కదా, మళ్ళీ నలిగిపోతుంది అనేసి. ఇంకా మేము కింద లింగం దగ్గరికి అయితే వెళ్ళలేదు, కానీ పైన స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అలా స్టెప్స్ ఉంటాయి, ఇంకా అలా ఎంటర్ అవ్వాలన్నమాట స్టాచ్యూ దగ్గరికి. ఆ జనాల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత రష్ ఉండింది అని. సో అలా వెళ్ళి అయితే స్వామిని దర్శించేసుకున్నాము. అసలు దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేనండి, చాలా బాగా అనిపించింది. సో ఇంకా దర్శించుకొని వచ్చాక మీకు ఒకసారి అలా వ్యూ చూపిస్తాను అనమాట, ఎంత క్రౌడ్ ఉండింది అని. ఇంకా ఆల్మోస్ట్ లైట్ షో స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇంకా సేపట్లో ఇంకా అందరినీ పంపించేస్తున్నారు, క్లియర్ చేపిస్తున్నారు అనమాట. ఇంకా లైట్ షో స్టార్ట్ అయ్యేటప్పటికి మనం అందరం అక్కడ అలా కూర్చొని చూస్తూ ఉండాలి. సో నేను ఇందాక మండపం టెంపుల్ అన్నాను కదా, ఇదే అనమాట. జస్ట్ శివలింగం ఉందండి, ఇంకా అక్కడే దీపారాధన పూజలు అవన్నీ అక్కడ చేస్తున్నారు. ఇలా మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ పూజ హారతి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ పంతులు రెడీ అయ్యారు చూడండి, ఆ మండపంలో శివలింగానికి ఒక పక్క పూజ చేస్తూనే ఆదియోగి స్టాచ్యూ మీద లైట్ షో అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా లక్కీగా మేము ఏంటంటే లాస్ట్ వరకు ఉండడం వల్ల ఫస్ట్ రోలో కూర్చోగలిగాము, ఇంకా బాగా క్యాప్చర్ చేయగలిగాను. ఇక్కడ చూసారా, ఇది ఏమీ ఎడిటెడ్ ఫుటేజ్ కాదండి, యాజ్ ఇట్ ఈస్ మేము ఎలా షూట్ చేశానో నేను అదే రా ఫుటేజ్ ఇది. నైట్ అయ్యే కొద్దీ స్కై అంతా అట్లా బ్లూ అయ్యి బ్లాక్ క్లౌడ్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో చూడండి స్వామి. లైట్ షో అయితే మొదలవుతుంది, ఇంకా ఆల్మోస్ట్ 12 minutes ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఆ 12 minutes తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎందుకు స్కిప్ చేయకుండా చూడమన్నానా అని. ఎంజాయ్ చేయండి వీడియో. नजरिया
लागे नहीं कहीं लागे नहीं कहीं और नजरिया लागे नहीं कहीं और नजरिया लागे नहीं कहीं और नजरिया लागे नहीं कहीं और लागे नहीं कहीं और लागे नहीं कहीं और रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं नजरिया नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं और नजरिया लागे नहीं कहीं और नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं नजरिया नजरिया लागे नहीं
लागे नहीं कहीं और, लागे नहीं कहीं और, लागे नहीं कहीं और। ओ रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं और। नजरिया नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं और। नजरिया लागे नहीं कहीं और। ओ नजरिया लागे नहीं कहीं और। नजरिया लागे नहीं कहीं और, लागे नहीं कहीं और, लागे नहीं कहीं और। ओ रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं और। नजरिया नजरिया लागे नहीं कहीं और। लागे नहीं कहीं और। नजरिया लागे नहीं कहीं और। ओ नजरिया लागे नहीं कहीं और। नजरिया लागे नहीं कहीं
అలా హారతి ఇచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే లైట్ షో కూడా ఇక్కడితో అయిపోతుంది. సో మనం మెయిన్గా ఇక్కడ సద్గురు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇషా ఫౌండేషన్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని మనకు అందించినందుకు. ఇంకా అలా పూజ అయిపోయి కాసేపు కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను నేను. మరొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.